వెండితెరపై ఆయన ఒక మెగాస్టార్. ఎన్నో సినిమాలు, ఎన్నో హిట్స్, ఎందరికో ఆదర్శం. కొత్త నటులకు ఒక నిఘంటువు. కానీ నిజ జీవితంలో చూస్తే ఆయన ఒక మనిషికి మించి సహాయం చేసే విషయంలో దేవుడిలా కనిపిస్తారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలబడడం, ఎవరు సాయం అడిగినా వెంటనే స్పందించడం, వారి కష్టాల నుండి బయటపడే వరకు పట్టుదలగా ఉండడం, ఇవన్నీ చిరంజీవి వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. సినిమా అంటే కేవలం వినోదం కాదు, సమాజానికి ఉపయోగపడే ఒక శక్తి అని ఆయన తన జీవితంతోనే నిరూపిస్తున్నారు. చిరంజీవి సేవా కార్యక్రమాల గురించి మాట్లాడితే అవి ఒక్కరోజు లేదా ఒక్క సంఘటనతో పరిమితం కావు. దశాబ్దాలుగా ఆయన నిరంతరం సేవ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన చేసిన సేవలు లక్షలాది మంది జీవితాలను మార్చాయి. రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాలు ప్రారంభించి ఎన్నో కుటుంబాలకు కొత్త జీవితమిచ్చారు. రక్తం అవసరం ఉన్నప్పుడు, కన్ను అవసరం ఉన్నప్పుడు ఎవరికైనా ఒక ఆశగా మారింది ఈ ట్రస్ట్. కరోనా మహమ్మారి సమయంలో ఆయన చేసిన సేవలు మరింత గొప్పగా నిలిచాయి. ఆ సమయంలో ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. అలాంటి క్లిష్ట సమయంలో చిరంజీవి ముందుకొచ్చి ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి వేలాది మందికి ప్రాణాధారంగా నిలిచారు. ఆ రోజుల్లో ఆయన చేసిన సహాయం ఎంతో మంది కుటుంబాలకు జీవం పోసింది. అందుకే చాలా మంది ఆయనను ఆపద్బాంధవుడని పిలుస్తారు. తనతో కలిసి పనిచేసిన వారిపై ఆయన చూపించే ప్రేమ, గౌరవం కూడా చాలా ప్రత్యేకం. సినిమా సెట్స్లో పనిచేసే చిన్న ఉద్యోగి నుండి పెద్ద టెక్నీషియన్ వరకు ఎవరికైనా కష్టం వస్తే చిరంజీవి ముందుగా స్పందిస్తారు. ఈ విషయం ఇటీవల జరిగిన 2 సంఘటనల ద్వారా మరింత స్పష్టమైంది. ఇటీవల సినీ పరిశ్రమలో చాలా కాలంగా మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న శివనాథ్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి ఆలస్యం చేయకుండా స్పందించారు. ఆయన చికిత్స కోసం సుమారు 10.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆశిస్తూ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆ సమయంలో ఆ కుటుంబానికి చిరంజీవి ఒక పెద్ద ఆధారంగా నిలిచారు. ఇంకో సంఘటనలో తన మాజీ మేనేజర్ నరసయ్య కుటుంబానికి కూడా చిరంజీవి అండగా నిలిచారు. నరసయ్య భార్యకు అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు ఆ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి స్పందించారు. సర్జరీ ఖర్చుల కోసం 9.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. అంతేకాదు, సర్జరీ ఏర్పాట్లను కూడా స్వయంగా పర్యవేక్షించారు. ఆ కుటుంబం ఒంటరిగా ఫీల్ అవ్వకుండా నేను ఉన్నాను అనే నమ్మకాన్ని ఇచ్చారు. ఈ 2 సంఘటనలు చూస్తే చిరంజీవి ఎంత పెద్ద మనసున్న వ్యక్తో అర్థమవుతుంది. కేవలం ఒక వారం వ్యవధిలోనే సుమారు 20 లక్షల రూపాయల సహాయం చేసి 2 కుటుంబాలను కష్టాల నుండి బయటకు తీశారు. ఇది డబ్బు విషయం మాత్రమే కాదు, ఒక మనిషి హృదయం ఎంత గొప్పగా ఉండాలి అనే విషయం చూపించే ఉదాహరణ. చిరంజీవి గురించి ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆయన తన సేవా మార్గాన్ని ఎప్పుడూ ఆపలేదు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా తన పని చేస్తూనే ఉంటారు. ఆయన నమ్మకం ఒకటే, మనిషిగా పుట్టినప్పుడు మరొక మనిషికి ఉపయోగపడాలి. అదే ఆయన జీవన విధానం. ఇదే సమయంలో ఆయన సినీ కెరియర్ కూడా మంచి పీక్స్లో ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మనశంకర వరప్రసాద్ గారి సినిమా ఆయన కెరియర్లోని ఒక పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రేక్షకులు ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నారో మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ఆయన దర్శకుడు బాబీ కొల్లితో ఒక కొత్త సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే సెట్స్ మీద ఉన్న విశ్వంబర సినిమా కూడా ఈ ఏడాదే విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రంలో చిరంజీవి కొత్త లుక్ లో, కొత్త స్టైల్లో కనిపించబోతున్నారని సమాచారం. అంటే ఒకవైపు సేవా కార్యక్రమాలు, మరోవైపు సినిమాలు, ఈ రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.